నా ప్రియమైన మిత్రులందరికీ నమస్కారం అండి. నేను మీ కుందనానండి. ఈరోజు నేను భారతీయ చిత్రకళకు జీవం పోసిన ఆంధ్ర చిత్ర కళాకారుడు ఆయన శ్రీ ద్రామెల్ల రామారావు గారి గురించి చెప్పబోతున్నా. ఈయన 1897 మార్చి 8న జన్మించారు. ఈయన్ని చిత్రకళ బ్రహ్మ అని పిలుస్తారు. ఈయన గీసిన చిత్రాలు ఈ ఆర్ట్ గ్యాలరీలో పొందుపరిచారు. నేను ఇప్పుడు ఆయన గీసిన చిత్రాలు చూపించబోతున్నాను. ఈ ఆర్ట్ గ్యాలరీ గోదావరి రైల్వే స్టేషన్ పక్కన ఉంది. ఇప్పుడు ఉన్న ఈ గ్యాలరీలో దుర్గాబాయ్ దేశ్ముఖ్ గారు 1957లో ప్రత్యేక శ్రద్ధతో ఏర్పాటు చేయించారు. శ్రీ ద్రామెల్ల రామారావు గారు 29 సంవత్సరాలు జీవించారు. అయినప్పటికీ ప్రపంచ ఖ్యాతిని పొందారు. చిత్రం పేరు భారతి. ఇవన్నీ కూడా ఆయన గీసిన చిత్రాలు. చూపిస్తున్నాను చూడండి. ఒక్కొక్కటిగా మెల్లగా అయినా చూడండి. ఒక్కొక్కటి చూడండి. ఎంత ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి. ఏకంగా పెయింటింగ్స్ తో ఇవన్నీ చేశారు. ఇంతటి గొప్ప చిత్ర కళాకారుడు మన రాజమహేంద్రవరంలో పుట్టడం మనకు గర్వకారణం. ఈ చిత్రాలన్నీ చూడండి. రాజమండ్రికి దగ్గరగా ఉన్న పట్టిసీమ ప్రాంతం. చూడండి గోదావరి అందాలను గీసిన చిత్రం. ఇది రామారావు గారు గీసిన చిత్రాలకి ఇదొక నిదర్శనం. ఎంత బాగుందో కదా. కోట్ నందిపూర్. ద్రామెల్ల రామారావు గారు జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ ముంబైలో శిక్షణ పొందారు. ఇది కూల్ట్రే వారి చొరవతో ఈయనకి అప్పటి వైస్రాయ్ లార్డ్ రీడింగ్ గారి ప్రశంసలు కూడా పొందారు. ఆయన గీసిన రామ వనవాసం వాటర్ కలర్స్ తో వేశారు. ఎంత అద్భుతంగా ఉంది. అప్పటి భారతదేశ వైస్రాయ్ ప్రశంసలు పొందడం అంటే మాటలా మరి. ఆయన చదివిన జేజే స్కూల్ కాంపౌండ్ ముంబైలోనిది ఎంత బాగా గీశారో. బావి వద్ద స్త్రీలు గ్యాలరీని ఒకసారి వచ్చి వీక్షించండి. శ్రీ ద్రామెల్ల రామారావు గారి గొప్పతనాన్ని అందరికీ తెలుపుదాం. శ్రీ ద్రామెల్ల రామారావు గారి గురించి తెలుసుకోవడం నాకు ఎంతో గొప్పదనంగా ఉంది. రామారావు గారు గీసిన కృష్ణలీలలు కళాఖండం. ఈయన గీసిన గొప్ప చిత్రం కార్తీక పౌర్ణమి. ఇదిగో ఇదిగో చూడండి. ఈ అందమైన గ్యాలరీని రాజమహేంద్రవరానికి వచ్చి చూడండి. శ్రీ ద్రామెల్ల రామారావు గారి గొప్పతనాన్ని తెలుసుకోండి. గౌరీ శంకర చిత్రాన్ని చూడండి. సంగీత విద్వాంసుడు రహీం ఖాన్ ఫోటో. శ్రీ ద్రామెల్ల రామారావు ప్రభుత్వ ఆర్ట్ గ్యాలరీ రాజమహేంద్రవరం. ఇదేనండి ద్రామెల్ల రామారావు ఒక కాంస విగ్రహం. ప్రభుత్వ చిత్రకళా మందిరము. ఇది గోకవరం బస్ స్టాండ్ దగ్గరలో ఉంది.
మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ కుందన కబుర్లను. లైక్ కూడా చేయడం మర్చిపోకండి.